ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు నన్ను బయటికి తీసుకొచ్చావు? నేను నిన్ను బయటికి తీసుకురావడం ఒక్క నిమిషం లేట్ చేస్తే నిన్నిక్కడి నుంచి పాడలో ఎత్తుకుని వెళ్లేవాళ్ళు. ఎందుకు? ఎందుకంటావేంటి? చచ్చిపోవాలనుకున్నావు కదా. ఎవరు? ఇక్కడ నువ్వు కాకపోతే ఇంకో 10 మంది ఉన్నారా? నేనే ఉన్నాను. నువ్వు రాకముందు నేనొక్కదాన్నే ఉన్నాను. కానీ చావాలనుకున్నది ఎవరు అంటున్నాను. ఏయ్, నువ్వే కదా పెళ్లిష్టం లేక నీళ్లలో పడి సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్నావు. నీకెవరు చెప్పారయ్యా నేను నీళ్లలోకి దూకి చావాలి అనుకుంటున్నాను అని? నీకేమైనా లెటర్ రాసానా? మెసేజ్ చేశానా? ఫోన్ చేశానా? ఏయ్, ఏం చేయనక్కర్లేదు. నువ్వు ఈ పని చేస్తే అర్థమవుతుంది. అబ్బా, నాకేదో మనసు బాలేక ఇక్కడికొచ్చి ఈత కొడదామని నీళ్లలోకి దూకితే బావిలో పడ్డ బిందెను తీసుకొచ్చినట్టు పైకి తీసుకొచ్చావు. ఈత 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 అంటే తెలీదా? తెలుసు. ఈత కొట్టాలంటే పైనుంచి దూకరు. నేను దూకుతాను. నేను గజ ఈతగాళ్ల కంటే బాగా ఈత కొట్టగలను. అయినా పెళ్లిష్టం లేకపోతే ఏ ఆడపిల్ల దూకదు. ఆ విషయానికొస్తే మీ ఇంట్లో కూడా పెళ్లికి రెడీ అవుతుందిగా ఆ శ్రీవల్లి, తను కూడా దూకుతుందేమో. ఏయ్, నా చెల్లెలు శ్రీవల్లి సంతోషంగా పెళ్లి చేసుకుంటుంది. నీలా ఏడుపు మొహం వేసుకుని కాదు. శ్రీవల్లి సంతోషంగా ఈ విషయం ఇంతటితో వదిలే. చెప్తే నా మీదొట్టే. చెప్పు, ఏదో చెప్పబోయావుగా. కోనేట్లో నీళ్ళన్నీ నోట్లోనే ఉన్నాయా? మింగేసైనా మాట్లాడు, లేక కక్కేసైనా నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటో చెప్పు. నాతోనే కాదు, మీ ఇంట్లో వాళ్లతో కూడా. అంతేగాని ఈ టైంలో ఇక్కడికొచ్చి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు. ఈత కళ్ళు గీత అంటే 2 దెబ్బలు వేసి తీసుకుని వెళ్తాను. ఎక్కడికి తీసుకెళ్తావు? మీ ఇంటికి. నేను రాను. ఎందుకు రావు? మీ మగాళ్ళు చెప్పినట్టే వినాలా? మీరు మాత్రం ఆడవాళ్ళ ఇష్టాలేంటో తెలుసుకోరు. గుండెల్లో సముద్రమంత బాధ పెట్టుకుని పైకి మాత్రం మీరెక్కడ బాధపడతారో అని చిన్న చిరునవ్వు నవ్వితే మేము చాలా సంతోషంగా ఉన్నాము అని ఫీల్ అయ్యే అమాయకులు మీరు. మీకేమీ తెలీదు. తెలీదే, నిజంగా తెలీదు. ఎందుకంటే మాకు చెప్పేవాళ్ళు లేరు. నీకంటే నాన్నున్నాడు, పెదనాన్నున్నాడు, పెద్దమ్ముంది. నాకు అమ్మ లేదు. మా నాన్న ఉన్నా ఎలా ఉండేవాడో నీకు తెలుసు. 4 చెల్లెలని పెంచి పెద్ద చేశాను. ఆడపిల్లల మనసు తెలియకపోతే నేను వాళ్ళని ఇక్కడి దాకా తీసుకొచ్చేవాణ్ణే కాదు. ఎక్కడికి తీసుకువెళ్ళావు అని కాదు బావా, వాళ్ళు పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లేటప్పుడు ఎలా వెళ్తారు అనేది చూడాలి. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో అర్థమయ్యేలా చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.